రాష్ట్రంలోనైనా దేశంలోనైనా భవిష్యత్తులో ఒక పెద్ద ప్రమాదాన్ని ప్రభుత్వాలు కొని తెస్తున్నాయి. ఏంటి అంటే పాఠాలు చెప్పే మాస్టర్లు కరువు అవుతున్నారు. వాస్తవంగా టీచర్ల రిక్రూట్మెంట్స్, లెక్చరర్స్ రిక్రూట్మెంట్స్, ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్స్, స్కూల్ దశలో టీచర్లు, కాలేజీ దశలో లెక్చరర్లు, యూనివర్సిటీల దశలో ప్రొఫెసర్లు, వీళ్ళని గత 30-40 ఏళ్లుగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ఎందుకు అంటే యూజీసీ స్కేల్సు, లేకపోతే కనుక గవర్నమెంట్ జీతాలు, ఇవి తర్వాత వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవి చూస్తే ఎక్కువగా ఉంటాయి. అవి భారాలుగా ప్రభుత్వాలకు కనిపించినాయి. ఇచ్చే జీతం, ఆ తర్వాత ఇచ్చేటటువంటి భృతి ఏదైతే ఉందో, ఉద్యోగాలు అయిపోయిన తర్వాత ఇచ్చే భృతి, ఇవి వీళ్ళకి భారాలుగా కనిపించినాయి. ఇది అదనపు కష్టం కింద అనిపించింది. దాంతో క్రమంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ టీచింగ్ వైపుకి వెళ్ళిపోయారు. దాంతో కమిట్మెంట్ లెవెల్స్ తగ్గినాయి. వాళ్ళు చాలా కమిటెడ్గా చేస్తారు, కానీ వాళ్ళకి తగిన స్వేచ్ఛ ఇయ్యరు కదా. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి రిక్రూట్మెంట్స్ లేకపోయేటప్పటికి విద్యాసంస్థల యొక్క విలువ పతనం అవుతుంది. విద్యాసంస్థల యొక్క ప్లానింగ్ ఫెయిల్ అవుతుంది. ఇవాళ జాతీయ లెక్కల్లో చూస్తే 56.18% పోస్టులు ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలో ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 38.28% ఖాళీ ఉన్నాయి. కేంద్ర ఉన్నత విద్యాసంస్థలో 28.56% ఖాళీ ఉన్నాయి. ఈవెన్ ఇదే సమస్య రాబోయేటటువంటి రోజులు. ఇప్పటికే మెడికల్ కళాశాలల్లో ప్రొఫెసర్స్ కరువు, పాఠాలు చెప్పేవాళ్ళు కరువు, లా విద్యా సంస్థల్లో పాఠాలు చెప్పేవాళ్ళు కరువు, ప్రొఫెషనల్ కోర్సులకి పాఠాలు చెప్పేవాళ్ళు కరువు. ఎందుకంటే ఇప్పుడు లా యూనివర్సిటీలో లేదా లా కాలేజీలో చెప్పాలంటే దానికంటే వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటే పోతుంది కదా. ఇక్కడ వచ్చేది లిమిటెడ్ అమౌంట్. ఫిక్స్డ్గా గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ అయ్యి ఆ తర్వాతన బెనిఫిట్స్ వస్తాయి అనుకుంటే చెయ్యొచ్చు. కానీ అవుట్సోర్సింగ్ లెక్చరర్ అన్నప్పుడు ఎందుకు అన్నటువంటి రూట్లో ఒకవైపు నడుస్తుంది. అదే సందర్భంలో కాలేజీల దగ్గర, మెడికల్ కాలేజీల దగ్గర జరుగుతుంది. అది పర్మనెంట్గా లైఫ్ ఉంటుందంటే మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్గా చేస్తారు, కానీ లేకపోతే వాళ్ళు ఆల్రెడీ డాక్టర్లు, వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళకు ఉంటుంది. దీంట్లో వీళ్ళకి పాఠాలు చెప్పినంత వలన ఏమైనా సమాజం నుంచి పెద్ద గుర్తింపు వస్తుందంటే ఉండట్లేదు. సేమ్ టైం ఫ్యూచర్ బెనిఫిట్ ఏమైనా ఉంటుందంటే ఉండట్లేదు. దాంతో దీని మీద ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. అట్లాంటిదే ఐఐటీలు, ఐఐఎంలు. ఇది ఒక పెద్ద సంక్షోభం కాబోతుంది రాబోయేటటువంటి రోజుల్లో. ఇలాగే జరిగితే కనుక నెక్స్ట్ ఇక ఎవరు పాఠాలు చెప్పాలి? నేర్చుకోవడానికి బోల్డ్ అంతమంది ఉన్నారు, చెప్పేవాళ్ళు ఎవరు? అదే పెద్ద సందేహం.